హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ హ్యాండ్ పెయింటింగ్ నేర్చుకోవాలని చాలామంది అడుగుతున్నారు. అయితే ఆన్లైన్ నేను అసలు ఎంటర్టైన్ చేయట్లేదండి. ఆఫ్లైన్కే నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాను. ఆఫ్లైన్ ఎందుకంటే నేను బ్రష్ మూమెంట్ ఎలా ఇస్తున్నాను, అండ్ బ్రష్కి కలర్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాను, అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బట్టి మనం కలరింగ్లో వాటరింగ్ ఎలా తీసుకోవాలి అండ్ మీడియం ఎలా తీసుకోవాలి అండ్ అలా మిక్స్ చేసుకుంటూ ఏ బ్రష్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా సెలెక్ట్ చేసుకొని వేయడం వల్ల కలర్ అనేది ఫ్యాబ్రిక్ కిందకి దిగిపోకుండా, అంటే ఫ్యాబ్రిక్ నేసేటప్పుడు మధ్యలో చిన్న చిన్న వీవింగ్ ఉంటుంది కదండి, ఆ వీవింగ్ టెక్స్చర్ నుంచి కలర్ కిందకి దిగిపోకుండా ఎలా ఉండాలి అంటే వాష్ చేసిన కొద్దిగా అలా దిగిపోతే ఏమవుతుందంటే ఐరన్ చేస్తే పెచ్చులుగా లేసి వచ్చేస్తుంది. లేదు అనుకుంటే వాష్ చేసిన కొద్దికి పొడిగా మొత్తం అంతా వాషింగ్ మిషన్లో అయితే ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఫ్యాబ్రిక్ క్వాలిటీ బట్టి బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కలరింగ్ వేసేటప్పుడు కూడా కలర్ ఎంత థిక్గా ఉండాలి, ఎంత లూజ్గా ఉండాలి అనేది కూడా నేను అలా చెప్తానండి. అందుకని ఎక్కువ ఆఫ్లైన్కి ప్రియారిటీ ఇస్తాను. అందరూ చాలా మంది దగ్గర నేను చాలా చూశానండి, ఆన్లైన్లో బ్రష్కి కలర్ ఎక్కువ తీసేసుకొని ఎలా పడితే అలాగా స్ట్రోక్ ఏం వేయకుండా అప్లై చేసేయటం, డిజైన్ వేసుకొని అలా చేస్తారు. సో అలా కాకుండా నేను ఆన్లైన్లో కూడా క్లాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. బట్ నేను ప్రెజెంట్ అయితే వీడియోస్ చేసి పెడదామని అనుకుంటున్నాను. అది కూడా ఎలా అంటే స్ట్రోక్ పెయింట్స్ అంటే బేసిక్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ బాగా ఉంది, నేర్చుకుందామని అనుకునే వాళ్ళైతే కనుక తప్పకుండా నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోస్ కంటిన్యూగా చూసుకోండి. నేను డైలీ ఒక క్లాస్ చొప్పున అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. ఈరోజైతే ఫస్ట్ క్లాస్ ఒకటి చెప్తాను, ఓకేనా? ఆ క్లాస్ బట్టి మీరు సెకండ్ క్లాస్కి ఇంట్రెస్ట్ ఉందంటే కనుక నా ఎట్లా కంటిన్యూగా వీడియోస్ చూసుకుంటూ ఉండండి, నేను అప్లోడ్ చేస్తాను. ఓకే అండి.